ఈ తరుణంలో మనందరికి తెలుసు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో పూర్తి స్థాయిలో తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి మహిళలపైన ఆంక్షలే. వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ కి, పార్క్స్ కి, జిమ్స్ కి బయటకి ఎక్కడికి రాకూడదు. బ్యూటీ పార్లర్స్, మహిళలకు సంబంధించిన బ్యూటీ పార్లర్స్ కూడా వాళ్ళు స్థాపించకూడదు, నడిపించకూడదు. దాంతోపాటు వంటింట్లో, ఇళ్లలో వాళ్ళ యొక్క ఇంటి ముందు వెనకాల తిరిగిన మహిళలు బయటికి కనిపించకూడదు. మహిళలు 3-4 తరగతుల తర్వాత బయటకు వచ్చి చదువుకోకూడదు. మహిళలు ఏ ఉద్యోగం చేయకూడదు. ఇలా మహిళల పైన అనేక ఆంక్షలు అన్నమాట. అదంతా షరియత్ లా అని చెప్పి దాన్ని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం స్టార్ట్ చేసింది తాలిబాన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మహిళా విద్య, ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా తాలిబాన్ ప్రభుత్వం కాలు రాస్తుందని చెప్పి చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అయినా కానీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం మార్పు చూపించట్లేదు. మహిళల పట్ల తాలిబాన్ ప్రభుత్వం యొక్క వైఖరికి సంబంధించి ఈ జూలైలో ఐక్యరాజ్య సమితి కూడా ఒక స్టేట్మెంట్ జారీ చేసింది. తాలిబాన్ ప్రభుత్వం మహిళల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తుందని, అంతేకాకుండా సిస్టమేటిక్ గా మహిళల్ని అప్రెస్ చేస్తుందని, దీనివల్ల మహిళా స్థితిగతులు దారుణంగా తయారవుతాయని చెప్పి UN కూడా వాపోయింది. అయినా కానీ తాలిబాన్ లో ఎటువంటి చలనం లేదు.